స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖ అయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికాల శాఖల బాధ్యతలను నేడు స్వీకరించారు. వినుకొండ పొగాకు రైతుల ఆత్మీయ సమ్మేళనం నసరాపేట రోడ్లోని గంగినేని ఫంక్షన్ హాల్ నందు గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు నిర్వహించిన పొగాకు రైతుల ఆత్మీయ సమ్మేళనం. ఈ సభా కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంవత్సరం పొగాకు మంచి ధర లభించడం మన రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. రైతులు పరిశీలించేందుకు గాను కంపెనీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను, వ్యవసాయ పరికరాలను ప్రదర్శించారు. సభలో ముఖ్య అతిథులు వైస్ ప్రెసిడెంట్ మినిస్టర్ డిఎస్జే జితేందర్ ప్రసంగిస్తూ వచ్చే 3 సంవత్సరాలు పొగాకు మంచి డిమాండ్ ఉందని మరియు మంచి మద్దతు ధర కలగజేస్తామని హామీ ఇచ్చారు. జనరల్ మేనేజర్ మినిస్టర్ ఎం ప్రభాకర్ రావు మాట్లాడుతూ పొగాకు పంటపై తమ వ్యూహాలను తెలియజేస్తూ పొగాకును సరైన పద్ధతిలో పండించాలని, రైతులు ఎల్లప్పుడూ కంపెనీకి ఈ విధంగానే అనుబంధంలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ బిఎం రవి, పి కృష్ణ ఫ్రేమ్, జి రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవకుడు పివి సురేష్ బాబుకు వినుకొండ విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల సత్కారం. బుధవారం నాడు ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో 83 సార్లు రక్తం ఇచ్చిన వినుకొండ పురపాలక సంఘంలో వరుసగా 3 సార్లు కౌన్సిలర్ విజయం సాధించి ప్రజల ఆశీస్సులు మనలో పొందిన మానవ సేవ సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు పివి సురేష్ బాబును ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ భువనగిరి సుబ్రహ్మణ్యం, సెక్రటరీ కాల కృష్ణమూర్తి, ట్రెజరర్ కోటేశ్వరరావు మరియు సభ్యులందరూ శాల్వాతో సత్కరించి పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఎంతో మందికి సేవలందించి కోవిడ్తో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధిలో మరియు 5వ వార్డు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములుగా నిలిచి వినుకొండ పట్టణ అభివృద్ధిని ఆకర్షించే పి సురేష్ బాబుకు చాలామంది ఆదర్శమని, వారికి ఎల్లప్పుడూ మన అందరి ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రుడు, అన్నప్పగాడ వెంకటేశ్వర్లు, సిహెచ్ రఘుటి దీక్షితులు, ఆవుల రమేష్, శంకర్రావు, పివి సుబ్బారావు, ఎం రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటన. రాజధాని నిర్మాణాలను పరిశీలిస్తున్న చంద్రబాబు ప్రజావేదిక నుంచి ప్రారంభం అయ్యి సీడ్స్ యాక్సిస్ రోడ్డు, జడ్జిల క్వార్టర్స్తో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్ పరిశీలించారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లనున్న చంద్రబాబు సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్. గ్రామ, వార్డు సచివాలయాల్లో, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్లపై జారీ చేసే ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిపై ఎలాంటి ఫోటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. పాస్ పుస్తకాల జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్యదర్శులు, హెచ్ఓడీలకు స్పష్టం చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పిడుగురాల గల్లా మాధవి ఆధ్వర్యంలో సంబరాలు. ఈ సందర్భంగా 23వ డివిజన్లో గల రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర డివిజన్ అధ్యక్షులు లాంగ్ వర్ధన్ రావు, ముత్తినేని రాజేష్ మరియు లాయర్ ఆనంద్, డివిజన్లో గల కమిటీ సభ్యులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాలు మరియు అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిలాం పాల్గొన్నారు.